ఒక 11 ఏళ్ల చిన్న పాప తనకి చెడు అంటే ఏమో తెలీదు, మంచి అంటే ఏమో తెలీదు. అలాంటి ఒక అమాయకురాలు ఒక 31 ఏళ్ల రాక్షసుడి చేతిలో బలైపోయింది. ఈ కేసు గురించి మొత్తం విన్నాక మీకు కూడా వాడిని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. అనిపిస్తుందో లేదో మీరే వీడియో అయ్యాక కామెంట్ చేయండి. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ అనే ప్లేస్‌లో ఉంటున్న ఈ చిన్న పాప ఒకరోజు ఆడుకుంటూ ఉండగా తనకి కడుపులో సడెన్‌గా పెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ పాప వెంటనే వెళ్లి వాళ్ళ పేరెంట్స్‌కి ఈ విషయం గురించి చెప్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ పాపని ఎగ్జామిన్ చేశాక వాళ్ళకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటి అంటే ఆ పాప 7 మంత్స్ ప్రెగ్నెంట్. ఈ విషయం ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుందో వాళ్ళ పేరెంట్స్ కి కాళ్ళు చేతులు ఆడట్లేదు. అయినా ఆ పేరెంట్స్ కొంచెం ధైర్యం తెచ్చుకుని ఆ పాప దగ్గరికి వెళ్లి అసలు ఇలా ఎలా జరిగిందమ్మా అని అడిగితే ఆ పాప చెప్పిన విషయాలు విని అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. అసలు ఆ పాప ఏమని చెప్పిందంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న 31 ఏళ్ల రషీద్ అనే వ్యక్తి ఆ పాపకి చాక్లెట్స్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆశ చూపించి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ పాపతో తప్పుడు పనులు చేసేవాడు. వీడు ఆ పాపని ఎంత భయపెట్టాడు అంటే నువ్వు ఈ విషయం గురించి మీ పేరెంట్స్ కి చెప్పినా లేదా బయట ఎవరికైనా చెప్పినా నిన్ను చంపేస్తా అని చెప్పాడు. అండ్ ఆ పాప న్యూడ్ వీడియోస్ కూడా వీడు రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. పాప పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి వీడిపైన కంప్లైంట్ ఫైల్ చేశాక పోలీసులు వీడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీడు ప్రెసెంట్ అయితే జైల్లో ఉన్నాడు. ఇక పాప ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే తను 7th మంత్ లోనే ఆ బేబీకి డెలివరీ ఇచ్చింది. అండ్ ఆ బేబీ 30 మినిట్స్ తర్వాత ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఈ కేసు గురించి విన్న తర్వాత అయినా పేరెంట్స్ మీ పిల్లల్ని ఒంటరిగా వదిలేకండి. వాళ్ళకి చెడేదో మంచిదో తెలుసుకునే బుద్ధి వచ్చేంత వరకు వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోండి. అసలు ఈ లోకం మంచిది కాదు. రసీద్ లాంటి పిచ్చన కొడుకులు ఈ దేశంలో ఇంకా ఎంతో మంది ఉన్నారు. సో బీ కేర్ఫుల్ అండ్ బీ హ్యాపీ.